ఈరోజు వచ్చేసి ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ డే 3 5th టెస్ట్ మ్యాచ్ గురించి మాట్లాడిపోతున్నాం. ముందుగా వచ్చేసి నిన్న ఇన్నింగ్స్ క్లోజ్ అయ్యేటప్పటికి ఇండియా వచ్చేసి 52కి 2 వికెట్స్ అయ్యాయి. నైట్ వాచ్మ్యాన్గా వచ్చాడు అక్షదీప్, 4 రన్స్ స్కోర్ చేశాడు. అదే డే 3లో స్టార్ట్అప్ చేశాడు జైస్వాల్ ఇంకా అక్షదీప్ వచ్చేసి మంచి ఫామ్లో ఉంటుంది. మెల్లిగా సింగిల్స్ చేస్తూ అలాగే స్ట్రైక్ రొటేట్ చేస్తూ జైస్వాల్తో ఇద్దరు కలిపేసి సెంచరీ పార్ట్నర్షిప్ చేశారు. అలానే అక్షదీప్ వచ్చేసి తను ఒక హాఫ్ సెంచరీ చేశాడు. ఇంగ్లాండ్ అయితే ఫస్ట్ సెక్షన్లోనే ఫస్ట్ 1 ఓవర్లోనే వికెట్ ఏపీ తీయలేకపోయారు. దీంతో ఇంగ్లాండ్ బౌలర్స్ వచ్చేసి చాలా ఫ్రస్ట్రేట్ అయ్యారు. అక్షదీప్ వచ్చేసి మెల్లిగా డిఫెన్స్ చేస్తూ రన్స్ అనేది ఫాస్ట్గా స్కోర్ చేశాడు. దీంతో కెన్లో ఉన్న జైస్వాల్ మీద ప్రెషర్ తగ్గింది. అయితే అక్షదీప్ వచ్చేసి 66 పరుగులతో వెనుదిరిగాడు. నెక్స్ట్ వచ్చిన గిల్ వచ్చేసి 11 పరుగులు 15 పరుగులు చేసి వెనుదిరిగాడు. అలానే కరుణ్ నాయర్ కూడా లాస్ట్గా 11 పరుగులు చేసి వెనుదిరిగాడు. మరి వికెట్లు అలా కోల్పోతున్న జైస్వాల్ ఒక నుంచి స్కోర్ని రన్స్ చేస్తూనే ఉన్నాడు. ఇదే టైంలో జడేజా వచ్చాడు. జడేజాతో మంచి పార్ట్నర్షిప్ చేసి జైస్వాల్ తన సెంచరీ పూర్తి చేశాడు. సెంచరీ పూర్తయ్యే 18 బాల్ తర్వాత 118 చేసిన తర్వాత జైస్వాల్ వచ్చి అవుట్ అయ్యాడు. అలానే రవీంద్ర జడేజా వచ్చేసి మళ్ళీ ఈ సిరీస్లో మళ్ళీ ఒక హాఫ్ సెంచరీ చేశాడు. దీంతో అతనికి ఇది 5వ హాఫ్ సెంచరీ ఈ సిరీస్లో. అలానే ఒక పక్క ధ్రువ్ జురేల్ ఫాస్ట్గా రన్ స్కోర్ చేశాడు. స్కోర్ బోర్డ్ని పరిగెట్టించాడు. దీంతో రవీంద్ర జడేజా 50 అయిన తర్వాత వికెట్ కోల్పోయాడు. ధ్రువ్ జురేల్ 30 పరుగులు చేసి వెనుదిరిగాడు. అలానే లాస్ట్లో వచ్చేసి వాషింగ్టన్ సుందర్ 50 రన్ కొట్టాడు. లాస్ట్ వికెట్కి ఒక 40 పరుగులు జోడించారు ప్రసిద్ధ్ కృష్ణ అనేసి వాషింగ్టన్ సుందర్. దీంట్లో వాషింగ్టన్ సుందరే 40 రన్నులు చేశాడు. ప్రసిద్ధ్ కృష్ణ 1 రన్ చేశాడు. ఒక రన్ కూడా స్కోర్ చేయలేదు. ఇప్పుడు సుందర్ బ్యాటింగ్ చూస్తుంటే మొన్న లార్డ్స్ టెస్ట్ మ్యాచ్లో జడేజా ఒక పక్క ఉండేసి సింగిల్ చేసి లాస్ట్ వరకు తెచ్చాడు కదా. అలానే ఈ 6లు 4లు కొట్టుంటే ఆ మ్యాచ్కి వెళ్ళడానికి ఛాన్సులు ఉండేవేమో. సుందర్లాగా ఆడుంటే మరి చేయలే, మ్యాచ్ ఓడిపోయాం కాబట్టి. అలాగైతే ఇండియా వచ్చేసి 396 పరుగుల ధర ఆల్అవుట్ అయ్యారు. దీంతో సెకండ్ ఇన్నింగ్స్ మొదలెట్టిన ఇంగ్లాండ్ వికెట్లు కోల్పోకుండా జాగ్రత్తగా నీట్గా ఆడారు. కొత్త బాల్తోనే ఒక 8 ఓవర్లు 9 ఓవర్ల వరకు ఫస్ట్ 3 ఓవర్లు 4 ఓవర్లు అటాకింగ్ చేసిన దాని తర్వాత బాల్ అనేది స్వింగ్ అవుట్ బ్యాట్స్మెన్కి ఇబ్బంది పెట్టింది. దీంతో ఇంగ్లాండ్ వచ్చేసి 50 పరుగులకి 1 వికెట్ కోల్పోయారు. లాస్ట్కి వచ్చేసి మనం టీఎస్పీ సిరాజ్ వచ్చేసి మంచి యార్కర్ బాల్ వేసి జాక్ రాలీని అవుట్ చేశాడు. మరి వెయిట్ చేసి చూద్దాం. రేపు డే 4లో మ్యాచ్ ముగిసిపోద్ది. ఇండియాకి వచ్చేసి ఇంక 8 వికెట్లు కావాలి. క్రిస్ వోక్స్ వచ్చి రావడానికి ఛాన్సెస్ తక్కువ, ఎందుకంటే నెక్స్ట్ వాళ్ళకి ఎస్ఎస్ సిరీస్ ఉంది కాబట్టి మ్యాక్సిమం తక్కువ రన్లు అయితే మ్యాక్సిమం రావచ్చు. క్రిస్ వోక్స్ 10-15 రన్లు కొట్టాలంటే రావడానికి ఛాన్స్ ఉన్నాయి. ఒక 50-30 రన్లు అయితే కష్టం రాడు బ్యాటింగ్కి. దీంతో ఇండియా రేపు 8 వికెట్లు తీసి సిరీస్ని 2-2 ఈక్వల్గా చేస్తుందో లేదో చూద్దాం ఫ్రెండ్స్. రేపు మన వీడియోని ఇప్పటివరకు ఎవరు చూస్తున్నా సబ్స్క్రైబ్ చేయకపోయినా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, ఫాలో చేయండి.